బ్రహ్మార్పణం. తాను సర్వవ్యాపక పరబ్రహ్మ చైతన్యమనేది స్పృహ నిర్విరామంగా కలిగి ఉండుటే అద్వైత ధ్యానము. అద్వైత ధ్యానం మనం చేస్తున్నాం కనుక మనకి తెలుసున్నా తెలియకపోయినా ధ్యానం అంటే నీ నిజస్థితిలో, నీ మూలంలో నీవు సర్వవ్యాపకంగా ఉన్నావు కాబట్టి నీ మూలం అదే కనుక ఈ దేహం నేను అనుకుని ఎన్నాళ్ళు విడిపోయాం కనుక అందులో మళ్ళీ కలిసిపోవడానికి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అనంతంగా ఉన్న పరబ్రహ్మ చైతన్యం నేను అని చెయ్యాలి. అంటే అది నాకు కావాలి అనేది కాదు. ఇది మనం ఏదైనా వస్తువుని పొందాలి అంటే అది నాకు కావాలి అని కొనుక్కోవడం జరుగుతుంది. కావాలి అంటున్నాం, కొనుక్కుంటున్నాం. ఇక్కడ కొనేది కాదు, కావాలి అనడం కాదు, కలిసిపోవడమే. అదే నేను అని నమ్మడం, నమ్మి అందులో కూర్చోవడం. ఏముంది అంటే నిర్గుణ నిరాకారంగా ఉంది కాబట్టి నువ్వు నిర్గుణ నిరాకారుడివై ధ్యానించు. నేను ఆత్మను, నేను బ్రహ్మస్వరూపుడను అని ధ్యానించినప్పుడు అందులో కలిసిపోతున్నావు. అంటే అదే నేను, నీవే నేను, నేను బ్రహ్మమును అనడమే అక్కడ ఆ భగవంతుడిలో లీనమవ్వడం. నేను బ్రహ్మముననేది భావము స్థిరపడిన పిదప ఉచ్చారణ నిలిపివేసి ఆలోచనారహిత స్థితిలో నీ భావమును నీలో ఉన్న బ్రహ్మ చైతన్యంపై కేంద్రీకృతం చేసి ఉంచాలి. ఇట్టి ధ్యానము ఎంత అధికంగా చేసినా అంత విశేషంగా సత్వర అభివృద్ధి కలుగుతుంది, అనగా అనంత బ్రహ్మంగా ఉండగలవు. ఇట్లు అనేక పర్యాయములు అఖండ బ్రహ్మాకారము మనసునందు స్థిరపడి వరకు ఉచ్చారణ ధ్యానము చేయుచుండాలి. అఖండ బ్రహ్మాకార వృత్తి యందు భావము స్థిరపడగానే నేను బ్రహ్మము అనేది ఉచ్చారణ కొంతకాలము చేసి క్రమముగా నిలిపి అనంత బ్రహ్మము మధ్య నీవు ఉన్నట్లుగా నీవే బ్రహ్మమై ఉండి భావం మాత్రం మిగిలి ఉంటుంది. అంటే ముందు స్మరిస్తాం, స్మరణ తర్వాత లోపల భావం కదలాడుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆగి ఉన్నది ఏదైతే ఉందో అదే నీవుగా మిగిలి ఉండడం జరుగుతుంది ధ్యాన సమయంలో. అందువలన అదే నీవు కదా, మనం మాట్లాడినా కదిలినా కర్మలు చేసినా అదే మనమని గుర్తుంచుకుని చేయమంటున్నారు. అట్టి నిశ్శబ్ద స్థితిలో ఆలోచన రహిత స్థితిని నిలబెట్టాలి. అట్టి బ్రహ్మభావంతో కూడిన నిశ్శబ్ద స్థితియే ధ్యానము. ధ్యానం అంటే ఏమిటి అంటే అక్కడ నువ్వు బ్రహ్మమని గుర్తుంచుకుని నిశ్శబ్దంగా మనోమౌనంతో ఉన్నదే ధ్యానం. నీకు నీ నిజస్థితి గుర్తు లేకపోయినా ధ్యానం అవ్వదు, నిశ్శబ్దంగా లేకపోయినా ధ్యానం అవ్వదు. అందువల్ల రెండు కలిపి అక్కడ నువ్వు నిలబడగలిగినప్పుడు ధ్యానంలో ఏమవుతుంది, ఆ నిర్గుణ నిరాకార మూలంలో నువ్వు ఏదైతే కావాలనుకున్నావో అందులో నువ్వు కలిసిపోవడం జరుగుతుంది. శబ్దాతీత బ్రహ్మం ఓంకారము కన్నా పరమైనవాడు. శబ్దాతీతం బ్రహ్మం ఓంకారము కన్నా పరమైనవాడు, విలక్షణమైనవాడు, అతీతమైనవాడు పరబ్రహ్మము. బ్రహ్మము శబ్దస్పర్శ రూప రసగంధ తత్వములు లేనిది. ఇక్కడ ఓంకారమే మనకి సగుణంలో చిట్ట చివరిది. ఇంకా దాన్ని మనం కనుక జపిస్తే ఇంకా దానికన్నా గొప్పది లేదు. ఇక్కడికి వచ్చేసరికి మనకి జ్ఞానంలో ఏం తెలియబడుతోంది, ఓంకారం కూడా ఇంకా శబ్దంతో కూడింది. ఓం అని మనం ఉచ్చారణ చేస్తాం, అప్పుడే కదా ఫలితం. కానీ ఇది ఓంకారానికన్నా మించినది. అంటే నిశ్శబ్దంగా ఉండి ఆ ఓంకార మూలంలో కలిసిపోవడం కదా బ్రహ్మధ్యానం అంటే. ఓంకారం ఉచ్చరిస్తే ఏమైంది, నువ్వు ఉచ్చారణ చేసావు, కానీ కలిసిపోవడానికి నువ్వు కదులుతున్నావు, చెలిస్తున్నావు. కాబట్టి ఓంకార మూలంలో కలిసిపోయేది, నిన్ను కలిపేసేది అద్వైత బ్రహ్మధ్యానం. అనంత చైతన్యం నేనని స్పృహ మిగులును, చివరకు నేను అనేది స్పృహ కూడా నశించును, అనంత పరబ్రహ్మమే మిగిలి ఉండును. అంటే మనకి ముందు ఈ దేహస్పృహ ఉంటుంది, తరువాత ఆలోచనలు వస్తూ ఉంటాయి. నెమ్మదిగా రెండూ తగ్గి ఏది ఉందో అదే నీవుగా ఉండడం జరుగుతుంది. ఇదే మోక్షము, జీవన్ముక్తి, నిర్వికల్ప సమాధి. మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా మనకి ఈ మనసు, ఈ దేహం నేననే స్పృహ నశించినప్పుడు ఏది ఉందో అదే అక్కడ భగవంతుడి స్థితి, బ్రహ్మీ స్థితి. నిర్వికల్ప సమాధి అనుకున్న, జీవన్ముక్త స్థితి అనుకున్న అదే. ఆ జీవన్ముక్త స్థితిలో ఉంటూ వదలకుండా మనం ధ్యానంలో సత్యాన్ని అనుభవించం కాబట్టి మనం ఈ ధ్యానం నుంచి లేచేసరికి అసత్యమైనటువంటి ఈ జీవితం కనిపిస్తుంది కాబట్టి అందులో మునిగి మనం పనులు చెయ్యాలి కనుక
మునగకుండా చేయడమే. విధి నిర్వహణ మానమంటలేదు, అందులో మునిగిపోకుండా ఏదైతే ధ్యానంలో సత్యాన్ని తెలుసుకున్నావో ఆ యొక్క సత్యాన్ని గుర్తుంచుకుని నిర్వహించమంటున్నారు. ఉన్నదంతయు ఒకే పరబ్రహ్మ తత్వము అవగాహన వస్తుంది. ఉన్నదంతా ఒకటే పరబ్రహ్మం అని మనకు అవగాహన వస్తుంది ఈ ధ్యానం వలన, జ్ఞానంతో నడవడం వలన. నేను బ్రహ్మమును, జగత్తంతయు బ్రహ్మము, నేను జగత్తు అనంత పరబ్రహ్మంలో ఐక్యం చెందియే ఉన్నాం అని స్పష్టంగా అనుభూతి కలుగుతుంది. ఇక్కడ నేను అని విడిపోయాం, జగత్తుని బ్రహ్మం నుంచి వేరుగా చూస్తున్నాం. రెండింటినీ మనం బ్రహ్మంలో కలిపేసి ఉంటూ బ్రహ్మంగా చూస్తూ బ్రహ్మాన్ని చూడాలి. ఇక్కడ రెండుగా విడిపోయాం మనం. నేను దేహాన్ని అనుకున్నాం, జగత్తుని వేరుగా చూసాం. నేను జగత్తు కూడా బ్రహ్మమే అని తెలుసుకోవాలంటే ముందు ఉన్నది బ్రహ్మం అని తెలుసుకోవాలి, నీలో ఉన్నది బ్రహ్మం అని తెలుసుకోవాలి, బ్రహ్మ దృష్టితో చూడాలి, జగత్తుని బ్రహ్మంగా గుర్తించగలగాలి అనుభవంగా. గురువు చెప్పినప్పుడు మనం విన్నది వేరు, మనకు అనుభవం అయింది వేరు. జగత్తుకి ఆధారం బ్రహ్మమే అని మనకు అనుభవం అవుతుంది. అప్పుడు మూడు లేకుండా అక్కడ ఉన్నది ఒక్కటే ఉంటుంది. అదే మనకు అమ్మ చెప్పాలని అనుకునేదంతా కూడా ఉన్నది ఒక్కటే అని రుజువు చేయడం. ధ్యానం నందలు కూర్చుని నేను బ్రహ్మమును, నాకు షడ్భావ వికారములు లేవు, నేను త్రిగుణాతీతుడను, నాకు త్రివిధ భేదములు లేవు, త్రివిధ దుఃఖములు లేవు, నేను సచ్చిదానంద స్వరూపుడను, తురీయమును చైతన్యమును అని బ్రహ్మతత్వ బోధములైన వాక్యములను ఉచ్చరించి పిదప ఆలోచనారహిత స్థితిలో సర్వవ్యాపక బ్రహ్మం నీవై ఉన్నట్టే స్పృహలో ఉండాలి. అంటే మనకి లేని వికారాలు ఉన్నట్లుగా మనం నడుచుకున్నాం కాబట్టి అవి లేవు అని తెలుసుకోవాలి, చెప్పుకోవాలి. నాకు ఇవేమీ లేవు, నేను ఇవి కావు అని. తర్వాత నీ ఉన్న స్థితి ఏమిటో కూడా నువ్వు తెలుసుకోవాలి, దాన్ని కూడా మనం చెప్పుకోవాలి. అంటే మన బలం కోసం మనం చెప్పుకోవాలి. నేను బ్రహ్మస్వరూపాన్ని, నాకు ఎట్టి వికారాలు లేవని మనకి బలానికి. అందువలన అప్పుడు నీవు బ్రహ్మస్పృహలో ఉంటావని చెప్తున్నారు. భూలోకమునందు నివసించి నేను నా వాళ్ళు అనే భావంలో ఉన్న సమయమున దుఃఖము కలుగు అవకాశం కలదు. 3 పాదముల పరబ్రహ్మం నీవే ఉన్న అనుభూతిలో ఉండగా దుఃఖము కలుగుటకు అవకాశం లేదు. అట్లే 3 పాదముల పరబ్రహ్మము జన్మబంధ దుఃఖము కూడా ఉండదు. ఇక్కడ మనకి ఈ కళ్ళకి ఈ చిన్నది, భగవంతుని దృష్టిలో జగత్తు ఎంత చిన్నది, మనకి ఇంకా చిన్నది కనిపించినా సరే మనం పెద్దది అనుకుంటున్నాం. మనకి ఒక ఊరే పెద్దది, దానికన్నా జిల్లా, దానికన్నా రాష్ట్రం ఎలా పెద్దగా ఉన్నాయో ఇక్కడ మనం ఈ చిన్న చిన్నవే గొప్పగా భావిస్తున్నాం. భగవంతుడికి జగత్తే చాలా చిన్నది. అందువలన అంత జగత్తు, ఇంత మనం గొప్పదనుకుంటున్న జగత్తు కూడా ఒక భాగమే ఉంది, 3 భాగాలు బ్రహ్మం బ్రహ్మంగా, భగవంతుడు భగవంతుడిగా అక్కడ వ్యాపించి ఉన్నాడు. ఇక్కడేమో నామరూపాత్మకంగా వ్యాపించి ఉన్నాడు. అదే నువ్వు అనుకుంటే నీకు స్థితి స్థిరపడుతుంది. ఇందులో ఉన్నాను, ఇదే నాకు కావాలి అనుకుంటే నీకు నువ్వుగానే అల్పుడివి, నిన్ను నువ్వే అల్పత్వంగా చేసుకున్నవాడు అవుతావు అని చెప్తున్నారు ఇక్కడ. అందువలన నాకు దుఃఖం లేదు అనేది భావన అనుభూతమవుతుంది. నేను సనాతన వస్తువును, నాకు నశింపు లేదు అని భావించిన వెంటనే వాస్తవమే అనేది అనుభూతి కలుగును. నశింపు అనున్నది అనాత్మ వస్తువులకు మాత్రమే. 14 లోకాల యందు నేను ఏదైనా ఒక స్వరూపమైనచో నశింపు కలుగును. ఇక్కడ మనకి ఏదైనా ఒక నామం రూపం అయితే అది నశించేదే. అది చెట్టు అయినా సరే, మనిషి అయినా సరే, ఇంకోటైనా సరే. నామం రూపం వెనుక మూలమై, అధిష్టానమై, ఆధారమై ఉన్నది ఏదైనా నశింపు లేనిదే. అది చెట్లోనైనా సరే, మనిషిలోనైనా సరే, దేవతలోనైనా సరే. ఎందువలన ఆ అసలు శక్తితోటే అందరం పనిచేస్తున్నాం, ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నాం. అందువలన దేవతలేమో అసలు ధర్మంతో వాళ్ళు ఉన్నారు, మనమేమో అధర్మానికి వచ్చేసాం. అది వ్యత్యాసం దేవతలకి మానవులకి. ఏమిటి అంటే మనం అధర్మంలో అడుగు పెట్టాం. వాళ్ళు ఎలా వచ్చారో, ఎందులోంచి వచ్చారో, ఏదై ఉన్నారో దాన్ని మరవలేదు, విడవలేదు. అది అందువలన మనం దేవతల్ని ఆరాధిస్తూ సద్గురువుని చేరుకుని సద్గురువు ద్వారా మన మూలాన్ని చేరుకుంటాం, మళ్ళీ మన స్వధర్మాన్ని. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను పరబ్రహ్మమును. ఆ సమయంలో జగత్ ఎక్కడుంది? జగత్తు కూడా నీ రూపమే, నీలోనే ఉంది. జగత్తు యొక్క భావము
కలిగినట్లయినా అది నీ యొక్క స్వరూపమే అని ధ్యానించాలి. అంటే మనకి ఏ ఆలోచన వచ్చినా అది నాలో ఉంది, దానికన్నా నేను వేరు కాదు, నాకన్నా అది వేరు కాదు, నాలో అది ఉంది, అది దాని సహజ లక్షణం. నేనుగా ఉండటం, నాలో తిరిగే వాటిని నేను పట్టించుకోకపోవడం నా సహజ ధర్మం అని మనం తెలుసుకోవాలి. చుట్టూ కూడా ఈ శబ్దం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనలో వచ్చే ఆలోచనలు కానీ, వినిపించేవి కానీ, కనిపించేవి కానీ, ధ్యానంలో అయితే వినిపిస్తాయి, కనిపించవు. మామూలు అప్పుడైతే కనుక కనిపిస్తాయి. కానీ ఇవేమీ కాదు, నాలో తిరుగాడుతున్నాయి. నేను అనంత బ్రహ్మాన్ని, నాలో ఇవన్నీ తిరుగాడతాయి. కానీ నా పాత్ర పరంగా నేను చిక్కుకోకుండా నా పాత్ర నిర్వహించుకోవడమే నా పని అని జాగృత అవస్థలో ఉండాలి. అలాగే ధ్యానిస్తున్నప్పుడు ఒక్క వినిపించడం, మన ఆలోచన, ఈ రెండు అడ్డు కాబట్టి వినిపిస్తున్న ఏదైనా అక్కడ శబ్దం అదంతా కూడా నాలో కదలాడేది, నాకు సంబంధం లేదు, నేను మౌన స్వరూపాన్ని అని మనం అనుకుంటూ భావిస్తూ మనలో కలిగే ఆలోచనలు కూడా ఇవన్నీ కూడా నా ఆత్మస్వరూపం చుట్టూ తిరగడం వాటి లక్షణం. కానీ నేను వాటిని పట్టించుకోకుండా నా మౌనతత్వంతో నేను ఉండడం నా లక్షణం అని మనం సత్యాన్ని తెలుసుకుని ఉంటే అవే తొలగిపోతాయి. మనకి సత్యాన్ని పట్టుకుని ఉండడం వలన అన్నీ తొలగుతాయి తప్ప అవన్నీ తొలగాలని తొలగిస్తే తొలగేవి కాదు. గత జన్మ ఫలితాలు, వాటికి రూపు లేదు. వాటిని కొట్టినా తిట్టినా వాటికి ఏమీ నష్టం లేనిది ఇది. అందువలన ఒక్క బ్రహ్మీ స్థితితో, బ్రహ్మం యొక్క శక్తితో, బ్రహ్మము యొక్క ఉపాసనలో అవి తొలగాలి తప్ప వేరే మార్గం లేదు. బ్రహ్మార్పణమస్తు. బ్రహ్మార్పణమస్తు. అనంత పరబ్రహ్మ స్వరూపమైన అమ్మకు నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటాం. ఆరంభ దశలో సాధకుడు దేహము నేననేది భావన విడిచి బ్రహ్మజ్ఞానమును చర్చల ద్వారా జ్ఞానమును పటిష్టం చేసుకొనుచు సాధన కొనసాగించాలి. కడకు నీవు బ్రహ్మానివే అనేది అనుభూతి స్థిరపడును. అంటే మొట్టమొదట మనం తత్వ విచారణ చేసి సత్యాసత్యాలను నిర్ధారించుకుని బ్రహ్మమే సత్యం, జగత్ మిథ్య, ఈ దేహం నేను కాదు, ఆత్మయే నేను అని మనం నిర్ధారించుకుని స్థిరపడి ఆత్మస్వరూపంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. శరీరంలోనున్న బ్రహ్మ చైతన్యమును అనగా జీవుడు నేననే స్పృహ నుండి అనంతమైన సర్వవ్యాపక చైతన్యము నేను అనే స్పృహ అభ్యసించాలి. ఇక్కడ ముందు శరీరంలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని మనం ముందు తెలుసుకుని ఆత్మసాక్షాత్కారం పొందగలిగినప్పుడు తరువాత ఏమవుతుంది, ఆ చిన్న స్థితి నుంచి, మన నిజస్వరూప స్థితి నుంచి అనంత స్వరూపం పరమాత్మ స్వరూపానికి మనం చేరుకోగలుగుతాం. అదే నేను అని మనకు అనుభవం అవుతుంది. సాధకుడు నేను బ్రహ్మమనేది భావనిష్టతో దినచర్యలను ఆచరించుట కష్టమే కాగలదు. శరీరము అనేక కర్మలయందు నిమగ్నమై కర్మ చేయుచున్నను నేను బ్రహ్మముననేది ఆత్మనిష్ట మనసునందు నిలుపుట ఆరంభంలో కొంత కష్టమే అయినను అభ్యాసం ద్వారా సాధ్యం చేసుకోవాలి. మొట్టమొదట మరి మనకి ఆత్మ స్వరూపంగా జీవించడం అనేది కష్టమవుతుంది కనుక ఇది కనిపించనిది నిజస్థితి. మనకు కనిపించేదంతా కూడా ఒక అబద్ధపు స్థితి. అబద్ధాన్ని ముందు మనం నమ్మగలుగుతున్నాం. మనకి ఇదే సులభంగా ఉంటుంది. ఎందువలన జన్మల వాసనలు మనలో నిండి ఉండడం వలన ఇదే నిజమని ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. మన లోపల జగత్తే నిజం, అవన్నీ శాశ్వతం, అలాగే శరీరమే నువ్వు, అలాగే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు అని మన ఆయుష్ మనకి ఎక్కువ అనిపిస్తుంది. నీటి బుడగ లాంటిది అని జ్ఞానం చేత తెలుసుకుంటాం మనం. లేకపోతే మనం ఈ శరీరం యొక్క బలం చూసుకుని ఎక్కువ కాలం బ్రతుకుతాం అనుకుంటాం. కానీ ఇక్కడ శరీరం కాదు, ఈ యొక్క ప్రాణం తెచ్చుకున్న ఆయువు ఎంత రాసి పెట్టుందో అంత అది ఏ క్షణానైనా పోగలదు అని మనకి జ్ఞానం ద్వారానే సత్యం అనేది తెలియబడుతుంది. వీలు కుదిరినప్పుడు కొంతసేపు నేను బ్రహ్మముననేది ధ్యానము అభ్యాసం చేయాలి. ఇటు ధ్యానం వలన మనస్సునందరి దేహ తాదాప్యం విడిచి బ్రహ్మ తాదాప్యం చెంది ఉండుట అలవాటు పడును. ఎన్నిసార్లు ఎంతసేపు ఎలా కుదిరితే అలా బ్రహ్మ ధ్యానం చేయవలను. ఇటు ధ్యానము చే బ్రహ్మభావం స్థిరపడుతుంది.
ఇక్కడ స్థిరపడడం కోసం, నేను బ్రహ్మమును అనేది స్థిరపడడం కోసం మనం ధ్యానించాలి. ఈ దేహం నేను కాదు, పంచకోశాలు పంచేంద్రియాలు నేను కాదని మనకు ఒక పాఠం ఒక అస్తమానం చెప్పుకుని అక్కడ ధ్యానంలో కూర్చునేసరికి ఏమవుతుంది, ఇది ఈ ఏదైతే సత్యాన్ని మనం వల్లించుకుని కూర్చున్నామో ఆ సత్యం మనకు అనుభవం అవుతుంది. ఇవన్నీ నేను కాదు అన్నది మనకు తెలియబడుతుంది, అసలైన నేను అన్నది మనకు తెలియబడుతుంది. అందువలన అసలు నేను మనకి తెలియాలనే అమ్మ ప్రయత్నం. రోజంతా లౌకిక కర్మలు ఆచరించుచున్నను బ్రహ్మనిష్ఠయందు స్థిరపడిన మనసు ఒక చోట కూర్చుని ధ్యానము చేయనప్పుడు ప్రాపంచిక విషయములపైకి పరుగెత్తకుండా బ్రహ్మలక్ష్యం నందే నిలుస్తుంది. అందుచేత రోజంతా కలిగి ఉన్న బ్రహ్మభావము ధ్యానకాలమున సహకరిస్తుంది. అంటే ధ్యాన స్థితి ఏమో కర్మలయందు సహకరిస్తుంది, కర్మలయందు బ్రహ్మభావం ధ్యానమునందు సహకరిస్తుంది. అంటే నీ లోపల నువ్వు ధ్యానించినప్పుడు కలిగిన అనుభవాన్ని నువ్వు కర్మలయందు గుర్తు చేసుకుంటూ చేయడం వలన ఏమైంది, నిష్కామ కర్మలు జరుగుతూ ఉంటాయి. అలాగే నువ్వు కర్మలయందు బ్రహ్మభావంతో నువ్వు చేస్తున్నప్పుడు ధ్యానంలో మనకి అడ్డంకులు ఉండవు. ఇక్కడ ధ్యానానికి అవరోధం ఏమిటి, మనసు యొక్క ఆలోచన. మనసు ఆలోచన ఎందుకు అయ్యింది, ఈ కర్మల వలన. కర్మల్ని బ్రహ్మభావంతో చేస్తావు, అడ్డుపడవు కదా. అందువలన ఇక్కడ ఒకదానికి ఒకటి సహకారం. అందువలన ఇక్కడ ధ్యానం వలన జ్ఞానాచరణ, జ్ఞానాచరణ వలన ధ్యాన సిద్ధి ఇలా ఉంటుంది. కాబట్టి రెండింటినీ కూడా 2 అడుగులుగా చేసుకుని మనం ఒక్కొక్క అడుగుని కూడా బ్రహ్మీ స్థితిని పెంచుకుందుకే మనం నడవాలి ఈ జీవిత ప్రయాణంలో. అద్వైత ధ్యానము కొంతకాలము చేసినా చాలదు, అద్వైత ధ్యానము నిరంతరము చేయాలి. అద్వైత స్పృహ నిరంతరం నిలిచి ఉండాలి. శరీరం రాత అనుభవించుచున్నను మనసు అనంత పరబ్రహ్మంలో ఐక్యం చెంది ఉన్నట్లుగా స్పృహలో ఉండాలి. అంటే ఈ శరీరం దాని యొక్క తత్వం, దాని యొక్క బాధలు మనం చూసుకున్నప్పుడు ఏమవుతుంది, దీంట్లో మనం కలిసిపోవడం జరుగుతోంది ఈ దుఃఖం వలన. అందువలన అది ఎలాంటి ప్రారంధాన్ని అనుభవిస్తున్నప్పటికీ నీవు సత్యస్వరూపానివని గుర్తుంచుకో, నువ్వు దేనికి అంటనివాడమని గుర్తుంచుకో, అన్నింటికీ అతీతుడు అని గుర్తుంచుకో అని మనకి ఆత్మస్వరూప స్థితిలో నిలబెట్టే ప్రయత్నం అమ్మ చేసేదంతా కూడా. దీన్ని చూస్తూ ఉన్నప్పుడు మనం జారిపోతూ ఉంటాం. అందువలన దీనికేసి చూడొద్దు, ఈ దేహం నేను అనుకోవద్దు, దీనికి సంబంధించినవన్నీ కూడా ఊరికే చేసుకుంటూ వెళ్ళిపోండి తప్ప దాని పట్ల మనకి దాని ముందు వెనక కూడా దృష్టి అంతా దాని మీద పెట్టద్దు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రహ్మధ్యానము సహజంగా నిర్విరామంగా జరగాలి. ఇందుకు కొంతసేపు ఒక చోట స్థిరంగా కూర్చుని అట్టి స్పృహను నిలబెట్టుటకు ప్రయత్నించాలి. అదే ధ్యానము. మిగిలిన సమయమంతయు దినచర్య నడుచుచున్నను బ్రహ్మస్పృహ కలిగి ఉండాలి, అనగా బ్రహ్మనిష్టలో ఉండాలి. ఇదే ధ్యానము. అద్వైత ధ్యానం నిరంతరం చెయ్యాలి. కావున ఒక చోట కూర్చుని ధ్యానములో బ్రహ్మస్పృహను కొంతసేపు కలిగి ఉండాలి. ఇక్కడ మనకి ఈ నిష్ట కుదిరే వరకు కూడా మనం ఒక చెల్లిస్తున్నప్పటికీ కూడా మనం ధ్యానం మానడానికి లేదు. ఒక ఆలోచన వచ్చినప్పటికీ కూడా నేను బ్రహ్మం అనుకుంటూ ఉంటే కనుక ఆలోచనలు తగ్గి మన స్థితి ఏదో మనకి తెలియబడుతుంది. ధ్యానకాలమును అభ్యసించబడిన బ్రహ్మభావము దినచర్యలందు బ్రహ్మనిష్టకు సహకరించును. మనకి మన ధ్యానంలో మనకి తెలియబడిందంతా కూడా ఈ పనులు చేస్తున్నప్పుడు మన ఆత్మస్వరూప నిష్ట తప్పిపోకుండా సహకారం అవుతుంది. ఎందువలన అనంత బ్రహ్మమే నాలో ఉన్నాడు, ఆయనలో నేను ఉన్నాను అని మనకి తెలియబడుతుంది కనుక ఈ కర్మలన్నీ ఆయనలో నేను చేస్తున్నాను, నా లోపల ఆయన శక్తి వలన ఇదంతా జరుగుతోంది అంటే 2 చోట్ల భగవంతుడే ఉన్నాడు అని మనకి చెయ్యడానికి శక్తి బలం ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ధ్యానం చేయడం వలన, ధ్యానంలో అనుభవం పొందడం వలన, ఆ అనుభవాన్ని గుర్తుంచుకుని కర్మలు చేయడం వలన కర్మ బంధించదు. ఉన్నదంతయు బ్రహ్మమే, ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు. అట్టి భావన నిలతొక్కుకొనుటే ధ్యానము అనగా ధ్యానము ధ్యేయము.
మూడు బ్రహ్మమే. అనంత పరబ్రహ్మంలో జీవుడు ఐక్యం చెందుటకు బ్రహ్మభావనయే నియమము. ఇక్కడ నియమనిష్టలు ఏమిటి అంటే, దేనికైనా నియమనిష్టలు ఉన్నాయి, కానీ దీనికి ఏమిటి నియమం అంటే, నీ మనసు వలన నీకు జన్మలు కాబట్టి మనసు రాకుండా లేకుండా జనించకుండా నువ్వు చూసుకుంటూ నెట్టుకుంటూ జీవించు, అదే నిష్ట ఇక్కడ. అలాగే ఎప్పుడు నీ నిజస్వరూప ఎరుకలో ఉండు, అంతకు మించి ఏమి నిష్టలు లేవు ఇక్కడ. నీవు అదే నీవై స్వరూపమే నీవై ఉన్నప్పుడు నీ స్వరూపంగా నువ్వు నడవడమే తప్ప అక్కడ వేరే నిష్టలు ఏముంటాయి? నీ స్థితిలో నువ్వు ఉండడానికి ఏ నిష్ట కావాలి? నీవు ఎల్లవేళ్ళ ఉన్నావు, త్రికాలాల్లో ఉన్నావు, అవస్థాత్రయంలో ఉన్నావు, నీవు లేనిది ఎప్పుడని నిష్టకి? అందువలన నేను అదే అయి ఉన్నాను, బ్రహ్మమే సత్యమే అయి ఉన్నాను అనే గుర్తు తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? 100కి 90 మంది ద్వైత సాధకులే. అద్వైత ధ్యానం పట్ల వారికి సరి అయిన అవగాహన ఉండదు. ఆత్మజ్ఞాన పరిచయము లేని వారికి అద్వైత ధ్యానంపై అవగాహన కలుగదు. కొందరు ఈ అద్వైత ధ్యానమునే నిరాకార ధ్యానము ధ్యానిస్తారు. ధ్యేయము శూన్యమవుచున్నది. ఎందుకనగా కనులు మూసుకుని జీవస్థితిలోనే ఉండి దేహభావంలో ఉండి ఎదురుగా శూన్య ప్రదేశం దృష్టి ఉంచుకుని ధ్యానిస్తారు. అర్ధరహితమైన ధ్యానం వృధా అవుతుంది. అంటే ధ్యానం అక్కడ మనం ఎందుకు చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం అని కరెక్ట్గా మనం చూసుకుని అక్కడ ధ్యానించాలి. మన కాలం వృధా అవ్వకూడదు. మనకి తెలిసి తెలియంది చేయడం వలన మనకి ఇవ్వబడిన కాలాన్ని మనం వేరే విధానంలో వెళ్ళి వృధా చేసుకుంటాం. కాబట్టి అక్కడ తెలుసుకోవాలి, నేను బ్రహ్మంనై ఉన్నాను, నా మూలం నా గమ్యం బ్రహ్మమై ఉంది, దాని కొరకే నేను ధ్యానిస్తున్నాను. మా రెండింటికి మధ్యన ఈ యొక్క నా ఆత్మస్వరూపానికి నేను చేరుకోవలసిన నా మూలానికి మధ్యన నేను చేసుకున్న ఒక ఈ కర్మల ఫలితమే అక్కడ కాలరూపంగా అడ్డుంది. కాబట్టి నేను కాలాతీతుణ్ణి, నాకు అవస్థాత్రయం కానీ కాలత్రయం కానీ లేదు అని అక్కడ ఈ లోపల వచ్చేటటువంటి ఆలోచనలు అడ్డంకిలన్నీ కూడా మనం నెట్టుకొని మనం ఏకం అవ్వాలి మూలంలో. అప్పుడు అది నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ధ్యానం అవుతుంది. అందువలన ధ్యానం అనేది అసలు నువ్వు ఈ ద్వైత స్థితిలో ఉండి చేసిన దానివల్ల అక్కడ ఫలితం ఉండట్లేదు. అంటే దేహభావన వీడకుండా నేను ఆత్మనని చేసేదే అక్కడ నీకు ఫలితం అని చెప్తున్నారు. నేను ఆత్మను అని ధ్యానించినప్పుడు అనంతాత్మలో నువ్వు కలిసిపోయి నీ తీరాన్ని నువ్వు బ్రతికుండగానే చేరుకుంటున్నావు. సశరీరంగా మనం చేరుకోవడం జరుగుతుంది. అదే ద్వైతంలో అయితే కనుక నీ జీవస్థితిని నువ్వు తెలుసుకోలేదు, తొలగించుకోలేదు, నువ్వు ఎలా ఏకమవుతావు భగవంతుల్లో? అందువలన జీవస్థితి నిర్మూలన జరిగేలాగా నేను బ్రహ్మమును అని తత్వచింతనతో దాన్ని నిర్మూలించుకుంటూ అదే బ్రహ్మీ స్థితి స్థిరపడేలాగా నువ్వు ధ్యానించినప్పుడు భగవంతుల్లో లయం అవడం జరుగుతుంది. బ్రహ్మార్పణ.